మా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, తప్పుడు వాంగ్మూలాలు ఇస్తున్నారు. మీ కూటమి ప్రభుత్వం మహా అయితే 3 ఏళ్లే ఉంటుంది. ఆ తర్వాత నేను వస్తా పవర్లోకి, నా మాట కూడా నా కార్యకర్తలు వినరు, అట్లా ఉంటుంది సినిమా అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఇక్కడ ఒక విషయం ఉంది గారు, జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. 4 ఏళ్ళు ఇంకా పాలన ఉంది. 4 ఏళ్ల తర్వాత ఆయన వచ్చేది 5 ఏళ్ల పాలన గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. నిన్న 5 ఏళ్ళు కూడా రానీరయ్యా. నీ భాష నీ ప్రవర్తనకి 5 ఏళ్ళు రానీరు. నువ్వు ఎందుకు కలలు కంటున్నావు అంటున్నా. కాబట్టి ఇంకా 4 ఏళ్ళు ఉన్నాడని మర్చిపోయి ప్రవర్తిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న భయాన్ని, జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూపిస్తున్నాయి మద్యం కేసులో. కాబట్టి ఇలాంటివన్నీ ఏదో రూపుమాపేదానికి ఏదేదో మాట్లాడేసి వెళ్ళిపోతే సరిపోద్దా అంటున్నా. నిన్న మాట్లాడిన ఒక్క అంశం మీదైనా స్పష్టమైన ఆధారాలతో ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారో నమ్మనండి. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తారా? ఏమో ఆయన వైపే చూస్తున్నాయి కదా. ఈ రోజు రేపు పెద్ద తలకాయ పరారులో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి డోర్ ఎప్పుడు ఓపెన్ లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారికి. డోర్ కి ఇప్పుడు నిష్పక్షపాతకంగా ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఈ రోజు ఎక్కడెక్కడ ఇళ్లలో ఉన్నారు, ఎక్కడెక్కడ ఏ ఇళ్లలో ఉన్నారు, ఏ వాచ్మెన్లు ఉన్నారు, ఎవరెవరు డబ్బులు మోసారు, ఏ అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ లో ఉన్నారు, అంత క్షుణ్ణంగా ఈ రోజు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఆగ్రాకి హైదరాబాద్ అంతా తిరిగి తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి కొంపు పక్కనే ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దాకా వచ్చింది. వస్తుంది, అది కూడా వస్తుంది. ఏమో అదృష్ట శక్తి ఉండొచ్చేమో తెర వెనుక, ఆ శక్తి లాగుతుందేమో. చూద్దాం, వేచి చూద్దాం. కొంతమంది అడ్డుకుంటున్నట్టుగా ఢిల్లీ నుంచి. ఇప్పుడు నిజంగా అడ్డుకునే పని ఇంత దూరం జరగదు కదా, ఇంత దాకా జరగదు కదా. ఏ వ్యక్తులు ఎలా తరలించారు, ఏ వ్యక్తులు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ వ్యక్తులు ఏ విధంగా మోసారు, కొరియర్లు ఎవరెవరు చేశారు, డబ్బులు ఏ విధంగా తీసుకెళ్లారు, మొత్తం కూడా నీట్ గా స్పష్టంగా వచ్చిన తర్వాత ఎవరు ఆపగలుగుతారు కోర్టుని? ఆధారాలతోటి నువ్వు దొరికితే ఎవరు ఆపగలుగుతారంటున్నా. కార్పొరేట్ శక్తులు అడ్డుకుంటున్నాయంటగా. అదే చెప్తున్నాను, దాన్ని అడ్డుకునే పరిస్థితుల్లో రానిది కూటమి ప్రభుత్వం అంటున్నా. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షాన్ని పోరాడుతుంది. ప్రజల ధనం నిర్వియోగం అండి. ఆయన మళ్ళీ శుద్ధి మాటలు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో దాని మీద సీరియస్ గా చర్యలు ఉంటాయి. అందరూ అరెస్ట్ అవుతారు. పెద్ద పెద్ద తలకాయలన్నీ అరెస్ట్ అవుతాయి. ఏం సార్ ఇప్పుడు బాల్యబాబు సినిమా డైలాగ్ లో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సినిమా డైలాగ్ లో లేని నొప్పి ఆ రప్పరప్ప డైలాగ్ మాట్లాడితే తప్పేంటి అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. ఎవరు అడిగారు మాట్లాడడం తప్పని? ఎవరు అంటున్నారంటున్నా. మాట్లాడడం తప్పని ఎవరు అన్నట్లే. అక్కడ అల్లూరు జైన్ మాట్లాడితే తప్పేం లేదు, బాలయ్య బాబు సినిమాల్లో మాట్లాడితే తప్పులేదు, పవన్ కళ్యాణ్ సినిమాల్లో మాట్లాడితే తప్పులేదు. జనంలోకి వచ్చి మాట్లాడితే తప్పండి. వినోదాత్మకంగా ఏమన్నా మాట్లాడుకో, నువ్వు జనంలోకి వచ్చే మాట్లాడితే తప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు? నేను పోయింది పరామర్శకి, నా కార్యకర్త ఒకటి చనిపోతే వాళ్ళ పరామర్శకి పోయానంటున్నాడు. ఆ పరామర్శ పోయేటప్పుడు ఇలాంటివి పెడతారా? నువ్వు ఎందుకు పోతున్నావు పరామర్శలకి? ఒక విధంగా నీ కార్యకర్తలు పరామర్శకు పోయినా, రైతు పరామర్శకు పోయినా, ఇంకెక్కడికి పోయినా కూడా నువ్వేదో నీ వాతావరణం చూపిద్దాం, భయభ్రాంతులు చేద్దాం, నా అంగబలం చూపిద్దాం అని నువ్వేదో కొంతమందిని పెట్టుకొని గందరగోళాలు చేద్దాం, ప్రభుత్వం మీద నిందలేద్దాం అని చెప్పి నువ్వు విచ్చలవిడిగా నువ్వేదో ప్రవర్తిస్తున్నావు. దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం. భయపడుతుర్రా జగన్మోహన్ రెడ్డిని చూసి? టీడీపీ నాయకులు, జనసేన కార్యకర్తలు భయపడుతుర్రా? జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడండి. జగన్మోహన్ రెడ్డి చేసే సంపత్ గారు నిజం చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల టీడీపీ నాయకులు భయపడుతుర్రా? ఇక్కడ అట్ట కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్లలో ఏ ఒక్క కార్యక్రమం మీద ఎవరు చేసినా ముందస్తు అరెస్టులు చేసి, ఎవరిని కదలలేకుండా చేసి, డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థ పెట్టుకొని, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అరెస్టులు చేసి ఏం లేదు. ప్రభుత్వం చాలా నీట్ గా ఉంది, స్పష్టంగా ఉంది, మన మీద వ్యతిరేకత లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భయపడి అన్ని చేశాడండి. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు భయపడలేదు. ఆనాడు ప్రతిపక్షంలో కూర్చోబెట్టి ప్రజల పక్షాన్ని పోరాడు. అధికారంలో అంటే ప్రజల కోసం మేము ఎందుకు భయపడాలండి? తప్పు చేసినట్టు భయపడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా పంపిస్తున్నా ఈదుల్లోకి నువ్వు తిరిగని చెప్పి. ఎవరు కూడా ఆపట్లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ తిరిగినా కూడా. మీరు ఇంకా పనికి వాళ్ళ పనులు చేస్తారో, ఆ పనికి వాళ్ళ పనులు చేయకుండా మీరు విచారించుకోండి, ప్రజల పక్షాన్ని మాట్లాడమని చెప్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.
ఇప్పుడు పిరికితనం మీ DNA లోనే ఉందంటగా, నిజమేనా సంపత్ గారు? ఆ, పిరికితనం అనేది మీ డిఎన్ఏలో ఉందంటగా, నిజమేనా? పిరికితనం అనేది మా డిఎన్ లోనే ఉంది కాబట్టి మా ఇళ్ళకి దాదాపు 70 అడుగులు కంచెలు వేసుకొని తిరుగుతున్నాం, పరదాలు కట్టుకొని తిరిగాం. మా డిఎన్ఏలో భయం ఉంది కాబట్టి పైన హెలికాప్టర్ మీద కింద ట్రాఫిక్ లాపాం, దారి పొడుగున చెట్లు నరికాం. మా డిఎన్ఏలో భయం ఉంది కాబట్టి 5 సంవత్సరాలు కట్టకుండా తిరిగాం. మా డిఎన్ఏలో భయం ఉంది కాబట్టి కొన్ని వేల మంది సెక్యూరిటీ పెట్టుకొని తిరిగాం. మాట్లాడేటప్పుడు కొద్దిగానే ఉండాలా ఎవరి డిఎన్ఏలో ఏముందనేది.